హలో అండి, అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ భోగి రోజు అయితే మేము మా పిల్లలకి భోగి పళ్ళు అయితే పోసామండి. అంటే భోగి పళ్ళు అంటే నాకు గుర్తుకొస్తుంది. భోగి పళ్ళు మనం ముందు కాలంలో అయితే గడపలో నించోబెట్టి పిల్లలకి భోగి పళ్ళు పోసేవాళ్ళము. అలా పోయడం వల్ల పిల్లలకి నరదిష్టి ఏమైనా ఉంటే పోయి వాళ్ళకి విష్ణుమూర్తి ఆశీర్వాదం దక్కుతుందని మనం నమ్మేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే మనం ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ లాగా చేస్తున్నామండి. పిల్లలందరినీ పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా భోగి పళ్ళు అందరితో అయితే పోపిస్తున్నాం అనమాట. సో ముందైతే అలా చేసేవాళ్ళు. అలాగే భోగి పళ్ళు మనము అక్షింతలు వేసి రేగిపళ్ళు, అక్షింతలు, పూలు, చాక్లెట్స్, నాణ్యాలు, చిల్లర ఏమైనా ఉంటే అన్నీ కలిపేసి మనం కలుపుతామన్నమాట భోగి పళ్ళని. అలా కలిపిన భోగి పళ్ళుని మనము పిల్లల మీదకైతే వేసి ఆశీర్వదిస్తామండి. ఇలా చేయడం వలన మనము పిల్లలకు ఉండే ఏమైనా నరదిష్టి అలా ఏమైనా ఉంటే వాళ్ళకి అవన్నీ తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి ఇలా చేయడం వలన. ఇక్కడైతే నేను భోగిపళ్ళు మా ఇద్దరు పిల్లల మీద వేసి ఆశీర్వదిస్తున్నాను. నా తర్వాత అలాగే మా హస్బెండ్ కూడా భోగిపళ్ళు అయితే వేశారు. పోసి పిల్లలిద్దరినీ ఆశీర్వదించారండి. అలాగే మా హస్బెండ్ తర్వాత మా వదిన పెద్ద కూతురు, అలాగే మా వదిన చిన్న కూతురు ఇద్దరు కూడా భోగిపళ్ళు అయితే వేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంతేనండి, మా పిల్లలకి అయితే ఇలా మా భోగిపళ్ళు అయితే పోసామన్నమాట. మీరు కూడా మీ పిల్లలకి భోగిపళ్ళు పోసారా? ఇక్కడైతే మా అత్తయ్య అలాగే మా అమ్మ వాళ్ళైతే మిస్ అయ్యారు, ఇక్కడ లేరు. వాళ్ళైతే అనంతపూర్లో అలాగే మా ఊర్లో అయితే ఉన్నారు. అందుకని వాళ్ళైతే భోగిపళ్ళు వేయలేదండి. అంతేనండి, ఇంతటితో మా తరువాత కొన్ని ఫోటోలు అయితే తీసేసుకున్నాము. అంతేనండి, ఇంతటితో మా భోగి సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.